ఇంటర్నెట్ వినియోగదారులకు సరికొత్త హెచ్చరిక. కొత్త మాధ్యమం కోరలు పీకడానికి అమలు చేస్తున్న కుట్రలో పడ్డారా? అంతే సంగతులు. సైబర్ కేటగాళ్లు కోట్లు కొట్టేసినా పర్వాలేదు, ఎవరైనా నెటిజన్ కాస్త గళం విప్పాడా తిన్నగా కటకటాల వెనక్కి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరిగిపోయాయి. ఇదేం తీరు అని మమతపై వ్యంగ్యబాణం సంధించిన పాపానికి సంకెళ్లు పడ్డ అంబికేష్ మహాపాత్ర నుంచి నిన్నటి మహారాష్ట్ర ఘటన వరకు ఇదే భయానక వాతావరణం. నిత్యం వార్తల్లోకి వస్తున్న ఇటీవల వివాదాలు భావ ప్రకటన స్వాతంత్ర స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నెటిజన్లలారా జరభద్రం. నెట్లో ఏదైనా పోస్ట్ చేస్తున్నారా? ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సంబంధాల వెబ్సైట్లో ఏవైనా వ్యాఖ్యలు పెడుతున్నారా? అవేవీ లేకపోతే కనీసం మీ స్నేహితులు పెట్టిన విషయాలు, వ్యాఖ్యల్ని ఇష్టపడుతున్నారా? అయితే మీకు మూడినట్లే. సంఖ్యలతో కటకటాలు వెనక్కి వెళ్లాల్సిన దుస్థితి దగ్గరికి వచ్చినట్లే. ఈ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నది వేరెవరో కాదు, కొత్త మాధ్యమాలపై ఇనుప పరదాలు వేయాలని ఉవ్విళ్లూరుతున్న మన పాలకులు. వారిప్పుడు ఎంతకైనా వెనుకాడడం లేదు. కోల్కతా వ్యంగ్య చిత్రకారుడు నుంచి అసీం త్రివేది, రవి, నిన్నటి ముంబై ఘటన బాధితులు షాహీన్, రిణి శ్రీనివాసన్ వరకు విద్యావేత్తలు, సృజనాత్మకత కళాకారులు, చివరకు సామాన్యులు కూడా రాజకీయ వ్యవస్థ పెత్తందారీతనానికి మూల్యం చెల్లించాల్సి వస్తోంది. స్వేచ్ఛావాణిని వినిపించడమే నేరమంటూ ఉహుంకరిస్తున్న నాయికాగణం వారు చెప్పిందే తడువుగా చట్టాలకు వక్రభాషలు చెబుతున్న పోలీసు బాసులు నిజంగానే భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అరెస్టులు అలజడి రేపుతున్నారు. ఇంతకీ నెటిజన్లు చేస్తున్న తప్పేంటయ్యా అంటే వారి స్వేచ్ఛావాణిని వినిపించడమే. నిజానికి అదేమీ ద్రోహం కాదు, నేరం కాదు. బెయిల్ ఇవ్వడానికి వీలు లేనంత దేశద్రోహం అంతకంటే కాదు. ఇంకా చెప్పాలంటే అది ప్రతి భారతీయుడి జన్మ హక్కు. ఈ దేశ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన వరం. ప్రాథమిక హక్కుల గుండె ఆర్టికల్ 19(1)(a)లో పొందుపరిచిన భావ ప్రకటన స్వతంత్రం మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. కొన్ని నిర్ణీత సమయాల్లో తప్ప ఈ హక్కుని అడ్డుకోవడం, అడ్డంకులు కలిగించడం అనే దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఎవరికీ లేదు. సందర్భానుసారం ఆంక్షలు పెట్టడానికి అనుమతించిన ఆర్టికల్ 19(2)(b)లో కూడా అందుకు నిర్దిష్ట పరామితులు విధించారు. శాంతి భద్రతలు, దేశ రక్షణ, గౌరవ మర్యాదలు, నైతికత వంటి అంశాలకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే భావ ప్రకటనకి అడ్డుకట్టలు వేసే అవకాశం కల్పించారు. అవేవీ కాకుంటే యుద్ధ సమయాల్లో తెచ్చే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే భారత పౌరుడి వాక్ స్వతంత్రంపై తాత్కాలిక ఆంక్షలు విధించగలరు. నేటి ఘనత వహించిన పాలక గణానికి ఇవేవీ అవసరం లేదు. చట్టాలు వారి ఇంటి చుట్టాలుగా, చట్టుబండలుగా మారుతున్నాయి. ప్రజల్ని చైతన్యవంతులు చేసే కొత్త తరం తయారు కానివ్వకుండా, ఉన్నవారి వాణ్ణి బయటకు రానివ్వకుండా గొంతు నిలిమే ప్రయత్నాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ప్రభుత్వంపై చేస్తున్న ఈ సూటి విమర్శ నిజం కాకుంటే, అందులో వాస్తవం లేకుంటే అన్నా కోసం వ్యంగ్య చిత్రం వేసిన అసీం త్రివేది దేశద్రోహి ఎలా అవుతాడు? కేంద్ర మంత్రి కొడుకుపై కామెంట్ చేసినందుకు వ్యాపారవేత్త కటకటాల వెనక్కి ఎలా వెళ్తాడు? ఇదేం బందయ్యా అన్నందుకు ఆడపడుచులు పడరాని పాటలు ఎందుకు పడతారు? దీనికి పోలీసులు అడ్డం పెట్టుకున్న సాకు నూతన మీడియాని కట్టడి చేయడానికి తెచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66(a). ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66(a) ప్రకారం చూసినా ఏదైనా ఎలక్ట్రానిక్ రూపంలో బెదిరింపు సందేహాలు పంపినప్పుడు మాత్రమే సదరు వ్యక్తులు శిక్షార్హులు. మన పోలీసులు మాత్రం దాని అర్థాన్నే మార్చి ప్రయోగిస్తున్నారు. కామెంట్లు వచ్చింది ప్రముఖులపై అయితే చాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ప్రశ్నిస్తే చాలు, కేసు పెట్టి లోపల వేయడానికి వెనకాడడం లేదు. పోనీ వారు నిజంగా ఐటీ చట్టాన్ని శిలాశాసనంగా అమలు చేయడానికే ఉన్నారా అంటే అదీ లేదు. ఆన్లైన్లో ఇళ్లు ఒళ్ళు గొల్ల చేసుకున్నామంటూ సైబర్ పోలీస్ స్టేషన్ల ముందు చాంతాడులా పేరుకునిపోతున్న కేసుల సంఖ్యే దానికి నిదర్శనం కూడా. ఆ గుట్టుమట్లను విప్పదీయడంలో చేతులు రాని భద్రతా విభాగాలు ఇలా సాధారణ పౌరులను మాత్రం కటకటాల వెనక్కి నెడుతుండడం ఎంతవరకు సమంజసం అనేది పౌర సమాజం ప్రశ్న. నిజానికి అది ఒక్క పౌర సమాజం ఆవేదనే కాదు, రాజ్యాంగవేత్తల ఆందోళన కూడా. మహారాష్ట్ర ఘటననే తీసుకుంటే అరెస్టైన ఇద్దరు మహిళలు షాహీన్, రిణి శ్రీనివాసన్ అలానే ఫేస్బుక్ అయ్యారు. బాల్ ఠాక్రే మరణానంతరం ముంబై బంద్కి పిలుపునివ్వడాన్ని నిరసించడమే వారు చేసిన నేరం. అదే అర్థంతో షాహీన్ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ ని ఇష్టపడడం రిణి శ్రీనివాసన్ చేసిన తప్పు. 21 ఏళ్ల ఆ యువతల ఇద్దరిని ఆదివారం రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించిన పోలీసులు రాత్రి సమయంలో అంత హడావుడి ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించలేదు. అంతేగాక వారిపై అదే చట్టాల కింద పక్తు కేసులు బనాయించారు. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 295(a) మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఐటీ చట్టం సెక్షన్ 66(a) ఉల్లంఘన కింద కేసులు కట్టారు.
తర్వాత 295 505(2)గా మార్పు చేశారు. మత విద్వేషాలు, కరడుగట్టిన అతివాదులపై పెట్టాల్సిన సెక్షన్లతో ఇద్దరు అబలల్ని కోర్టుపాలు చేశారు. బంద్ చేసి బతుకుల్ని ఎందుకు బద్నాం చేస్తారని ప్రశ్నించినందుకే ఆ స్థాయి కేసులు కడితే జనజీవనాన్ని అతలాకుతలం చేసి ఆధునిక భారత ప్రగతి ప్రస్థానాన్ని ప్రశ్నిస్తున్న అల్లర్లు, ఆందోళనలకి ఈ వ్యవస్థలు మారే స్థాయిలో స్పందించాలి. దీనిపై ఎవరు స్పందించినా లేకున్నా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం విషయాన్ని చాలా తీవ్రంగానే తీసుకుంది. హత్య చేసిన ముంబై పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు పీసీఐ అధ్యక్షుడు మార్కండేయ కట్జూ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘాటుమైన పదజాలంతో పంపిన ఈమెయిల్లో చర్యలు లేకుండా చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిక పంపారు కట్జూ. మనోభావాలు పేరు చెప్పి ఇద్దరు మహిళల్ని అరెస్టు చేసిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు పెట్టాలనేది ఆ ఈమెయిల్ సారాంశం. ఎందుకంటే ఐపీసీ సెక్షన్ 341, 342 ప్రకారం ఏ తప్పు చేయని అమాయకుల్ని అరెస్టు చేయడం అక్రమమే కాదు, శిక్షార్హమైన నేరం కూడా. ఈ ఇద్దరి విషయంలోనే కాదు, ఇటీవల కొత్త ప్రసార మాధ్యమాలు, సామాజిక సంబంధాల వెబ్సైట్లపై ప్రభుత్వం చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ప్రజా సంక్షేమం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ గతంలో ఓసారి దేశవ్యాప్త ఆంక్షలు తెచ్చే దుస్సాహసం చేసింది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగు చూసినా మరీ అంత బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తారని అగ్గి మీద గుగ్గిలమయ్యింది. కాకపోతే వెల్లువెత్తిన ఆగ్రహాలు, చట్టపరమైన అవరోధాల్ని దృష్టిలో ఉంచుకుని అప్పటికి వెనక్కి తగ్గారు. కానీ ఐటీ చట్టం సెక్షన్ 62కి కొత్త కోరలు తొడిగి అడ్డొచ్చిన వారినల్లా అరెస్టులు చేయించడం పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా దేశంలో 13 కోట్లు దాటుతున్న సోషల్ మీడియా ఖాతాదారులను బ్లాక్మెయిల్ చేయాలన్నది వారి అంతిమ లక్ష్యం. మహారాష్ట్ర వ్యంగ్య చిత్రకారుడు అసీం త్రివేది ఉదంతంలో దేశమే నివ్వెరపోయింది. కార్టూన్ వేసిన పాపానికి దేశద్రోహం కేసు పెట్టడం న్యాయకోవిధుల్నే ముక్కును వేలేసుకునేలా చేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా అన్నాకి మద్దతుగా అసీం వేసిన వ్యంగ్య బాణాలు నిజంగానే కాస్త ఘాటుగా ఉండి ఉండవచ్చు. దేశద్రోహం కేసు పెట్టాల్సినంత తీవ్రస్థాయి మాత్రం కాదని ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. కానీ అవే ఆరోపణలతో ఈ ఏడాది సెప్టెంబర్ 9న అసీం త్రివేదిని జైలుకు పంపారు మరాఠా పోలీసులు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మాటల ప్రకారం చూసినా అక్కడ అసీం నిరపరాధి. అతడి వ్యంగ్య చిత్రాల్లో నేరం లేదు. ఈ విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఏం తక్కువ తినలేదు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు అంబికేష్ మహాపాత్ర వివాదం దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్ 12న జరిగిన ఈ ఉదంతంలో మమతకి వ్యతిరేకంగా వ్యంగ్య చిత్రాలు వేసి వాటిని 65 మందికి పంపాడన్న అభియోగం మోపి అంబికేషన్ను జైలుకు పంపారు బెంగాల్ పోలీసులు. తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చిన సిపిఐఎం పార్టీ క్రియాశీల సభ్యుడిని వ్రాతపూర్వకంగా వాంగ్మూలం తీసుకుని తర్వాత వదిలిపెట్టారు. దీనిపై బెంగాల్ హక్కుల సంఘమే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ నేతృత్వంలోని హక్కుల కమిషన్ మమత ప్రభుత్వం తీరుని తూర్పారబట్టింది. అకారణంగా అరెస్టు చేసిన నేరానికి అంబికేష్, అతడి స్నేహితుడికి 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. తర్వాతే విధిలేని పరిస్థితుల్లో అంబికేష్ మహాపాత్రపై కేసులు ఉపసంహరించుకుంది. పుదుచ్చేరికి చెందిన ఓ చిన్న తరహా పరిశ్రమ యజమాని విషయంలోనూ అలానే జరిగింది. రవి అనే ఆ నెటిజన్ చేసిన తప్పు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడమే. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కంటే కార్తీ చిదంబరం పెద్ద అవినీతి కుబేరుడని ఆరోపించినందుకు తక్షణం ఐటీ చట్టం సెక్షన్ 66(a)ని ప్రయోగించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి వచ్చి హుటాహుటిన రవిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నితిన్ పరాంజే కూడా ఇలానే గూగుల్ ప్లస్లో వ్యాఖ్యలు పెట్టి కటకటాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సైబర్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే పూణే పోలీసులకి పిచ్చిగాని పట్టిందా అని విమర్శలు ఎదుర్కొంది ఈ ఉదంతం. విశేషం ఏమిటంటే అదే మహారాష్ట్రలో ఫేస్బుక్ రాద్ధాంతం తర్వాతే ఈ అరెస్టు చోటు చేసుకుంది. దేశీయ నూతన ప్రసార మాధ్యమాన్ని ఇనుప సంకెళ్లలో బంధించడానికి పాలకులు ఎంత దృఢచిత్తంతో పనిచేస్తున్నారో చెప్పడానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. అవసరమైన సమయంలో సామాజిక మీడియాపై ఆంక్షలనెవరూ తప్పుపట్టడం లేదు. అసోం అల్లర్ల సమయంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల నుంచి రోజుకి 5 సంక్షిప్త సందేశాలంటే ఆనందంగా సహకరించారు ప్రజలంతా. తప్పుడు సంకేతాలు ఇస్తున్న వెబ్సైట్లను మూసేస్తామంటే సరే అన్నారు. కానీ అవేవీ ఆలోచించని మన పాలకులు మాత్రం ఏదో రకంగా కొత్త మీడియాని తొక్కిపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మల్లెపువ్వు విప్లవంలో ప్రభుత్వాలనే కూల్చిన శక్తివంతమైన ఆధునిక సమాచార మాధ్యమంతో చెలగాటమాడుతున్నారు. సమాజాన్ని ఎలా అయినా ప్రభావితం చేయగల 13 కోట్ల మంది మనోభావాలతో మొదలుపెట్టిన ఈ ఆటలో ఏమాత్రం తేడా వచ్చినా జరిగే నష్టం కూడా వారికే. కాదు కూడదు అని కపిల్ సిబాల్ లాంటి సూడో మేధావులు కనుసన్నల్లోనే మరింత కఠినంగా ముందడుగు వేస్తే కొరివితో తల గోక్కున్నట్లే అంటున్నారు సైబర్ నిపుణులు.